ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు అమెరికాకు కాబోయే కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య నయా దోస్తానా కుదిరింది. ప్రస్తుతం ట్రంప్ కేబినెట్ లో ఎలాన్ మస్క్ మంత్రి పదవి సంపాదించుకున్నాడు. అలాగే అమెరికాలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మస్క్ కీలక పాత్ర పోషించనున్నారు. కేవలం అమెరికా ప్రభుత్వం కాదండోయ్, ఇండియా ప్రభుత్వంలో కూడా ప్రస్తుతం మస్క్ హవా నడుస్తోందని చెప్పుకోవాల్సిందే. ఈ నెల 5వ తేదీన జరిగిన ప్రెసిడెన్షియల్ పోల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. తీరా చూస్తే ఘన విజయం సాధించింది ట్రంపా లేక ఎలాన్ మస్క్ అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక ట్రంప్ విజయం తర్వాత మస్క్ సంపద రాత్రికి రాత్రి ఏకంగా $21 బిలియన్ పెరిగిపోయింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 178,500 కోట్లకు పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లు, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజి, నాస్డాక్ లో టెస్లా షేర్లు ఆకాశమే హద్దుకు దూసుకుపోయాయి. టెస్లా షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిసిందని చెప్పొచ్చు. ఇక ట్రంప్ అధ్యక్షుడు గెలిచిన తర్వాత మస్క్ పూర్తిగా బిజీగా అయిపోయారు. ప్రపంచంలోని పలు దేశాల నాయకులతో ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన సూడో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ విషయం ఎందుకు చెబుతున్నారంటే ఎక్కడ చూసినా మస్క్ కనిపిస్తున్నారు. ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలుతున్నాయి. జోకులు పక్కన పెడితే ట్రంప్కు ఎన్నికల్లో పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించారు మస్క్. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మస్క్కు ఆకాశానికెత్తారు. పెద్ద ఎత్తున ప్రచారానికి సహకరించారు. ట్రంప్ గెలిచాక మస్క్ రుణాన్ని ఉంచుకోలేదు. తన కేబినెట్లో చోటు కల్పించారు. టెస్లా సీఈఓగా ఆయన అమెరికా పాలసీలు తయారు చేసే కీలక సభ్యుల్లో ఒకరిగా ఉండబోతున్నారు. ఇక ట్రంప్ జియో పాలిటిక్స్ నుంచి గవర్నమెంట్ ఫైనాన్స్ వరకు ఆయన కూడా తన అభిప్రాయాన్ని చెప్పవచ్చు. కాగా మస్క్ సోషల్ మీడియా ఎక్స్ ను ట్రంప్ పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఓటర్లతో ఆయన నేరుగా కమ్యూనికేట్ కాగలిగారు. ఇక మస్క్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే యుద్ధాన్ని నిలిపివేయించి బిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ట్రంప్ కు పూర్తి స్థాయిలో మస్క్ మద్దతు ప్రకటించింది ఎప్పుడు అంటే ఈ ఏడాది జూలైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో ఓ యువకుడు ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ట్రంప్ చెవి నుంచి బుల్లెట్ దూసుకుపోయింది. ట్రంప్ మాత్రం ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. బుల్లెట్ దూసుకొస్తున్న సమయంలో కాస్త పక్కకు జరగడంతో ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి మస్క్ ట్రంప్ కు మద్దతుదారుడయ్యారు. మస్క్ వెంటనే పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన ఉద్దేశం ట్రంప్ ప్రచారానికి విరాళాలివ్వడం. మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో ట్రంప్ కోసం పీఏసీ సుమారు $200 మిలియన్ల వరకు ఖర్చు చేశారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 1700 కోట్ల వరకు వ్యయం చేశారని చెప్పుకోవచ్చు. మరి దీనికి బదులుగా మస్క్కు తిరిగి రాబడి ఎంత వచ్చిందంటే మస్క్ కంపెనీల షేర్లు నికర ఆదాయం ఏకంగా $20.9 బిలియన్ల పెరిగాయి. భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే 177,650 కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇక మస్క్ డిజిటల్ ప్రపంచం నుంచి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇక ట్రంప్ గెలిచిన వెంటనే తన వెంట కూర్చోబెట్టుకున్నారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో కాల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ, టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యప్ ఎర్దోగాన్తో మాట్లాడుతున్నప్పుడు కూడా మస్క్ ట్రంప్ పక్కనే ఉన్నాడు. అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతున్నప్పుడు మస్క్ అక్కడే ఉన్నారో లేదో మాత్రం పక్కాగా తెలియదు. అయితే అమెరికాలో మస్క్ హవా ఏకంగా పెరిగిపోవడంతో ఇక్కడ ఇండియాలో మోదీ సర్కార్ గతంలో మస్క్ ఇచ్చిన ప్రతిపాదనలకు కళ్లు మూసుకొని ఆమోదం తెలిపింది. గత మంగళవారం నాడు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా మస్క్కు అనుకూలంగా ఒక ప్రకటన చేశారు. మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ కు లైసెన్స్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. సెక్యూరిటీ క్లియరెన్స్ ఆమోదం పొందిన వెంటనే ఇండియాలో కూడా మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ సర్వీస్ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చనేది సింధియా అభిప్రాయం. ఇదిలా ఉండగా మస్క్ కేవలం యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ, ఎర్డోగాన్ కాకుండా అమెరికాలో ఇరాన్ రాయబారిని ఓ రహస్య ప్రదేశంలో కలిశారన్న వార్తలు గుప్పుమన్నాయి.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తలు తగ్గించడానికి సహకరించవలసిందిగా మస్క్ ఇరాన్ రాయబారిని కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. మనలో ఎవరైనా మస్క్ విదేశాంగ విధానం గురించి, ఫారిన్ డిప్లొమసీ గురించి ఏం తెలుసని ప్రశ్నించవచ్చు. ప్రస్తుతానికి ఇది అనవసరపు ప్రశ్న. కాగా ట్రంప్ తన కేబినెట్లో పలు వివాదాస్పదమైన వ్యక్తులను తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ట్రంప్ విషయానికి వస్తే, ఒక టెక్ బిలియనియర్ 2.5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే అడ్డుపుల్లలు వేయడం తగునా అని ప్రశ్నించవచ్చు. అలాగే దశాబ్ద కాలం తర్వాత ఇరాన్తో సంబంధాలు మెరుగుపడితే మంచిదే కదా అని మస్క్ను వెనుకేసుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ట్రంప్ మస్క్తో పాటు భారత సంతతికి చెందిన రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో అమెరికా ప్రభుత్వంలో వీరి హవా కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో వృధా ఖర్చు నివారించడానికి వీరిద్దరిని నియమించారు. వివిధ శాఖల్లో ఉన్న అదనపు సిబ్బందిని గుర్తించి వారిని తొలగిస్తారు. ఇక మస్క్ కంపెనీల విషయానికొస్తే, మోదీ ప్రభుత్వం కూడా మస్క్కు చెందిన లగ్జరీ ఎలక్ట్రికల్ కార్ల తయారీ కంపెనీని ఇండియాలో ప్రారంభించుకోవడానికి అనుమతిస్తోంది. ఇప్పటి వరకు మోదీ సర్కార్ మస్క్కు అడ్డుపుల్లలు వేసింది. ఇక అమెరికాలో ట్రంప్ వచ్చాడు కాబట్టి ఇండియాలో మస్క్కు రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతోంది. అయితే గతంలో టెస్లా ఇండియా పెట్టుబడులను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఇండియా ప్రభుత్వం కూడా మస్క్కు గాలం వేసి ప్లాంట్ను పెట్టుకోవాలని ఆఫర్ చేస్తోంది. ట్రంప్ గెలిచాక మోదీ సర్కార్లో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మస్క్కు చెందిన మరో కంపెనీ స్టార్లింక్ ఇండియాలో ఎంట్రీ అవుతున్న క్రమంలో ఇక్కడి కంపెనీలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ వెంటనే ప్రభుత్వాన్ని శాటిలైట్ స్పెక్ట్రామ్ వేలం వెయ్యాలని కోరుతున్నాయి. ఏకపక్షంగా కేటాయింపులు చెయ్యరాదంటున్నాయి ఈ రెండు కంపెనీలు. కాగా స్టార్లింక్ మాత్రం ఏకపక్షంగా తమకు స్పెక్ట్రామ్ కేటాయించాలని కోరుతోంది. కాగా ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా స్పెక్ట్రామ్ కేటాయింపుల వైపు మొగ్గు చూపుతోంది. ఇక మస్క్ ఆకాశమే హద్దుగా ఇండియాలో కూడా టెస్లాతో పాటు స్టార్లింక్ వ్యాపారంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నమాట. అమెరికాలో ట్రంప్ గెలుపుతో మస్క్ పంట పండింది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అదేంటంటే విన్నర్ టేక్స్ ఆల్. అదే మస్క్ విషయంలో నిజమైంది. మరి మస్కా మజాకా? ట్రంప్ గెలిస్తే మస్క్ గెలిచినట్లే భావించాల్సి ఉంటుందేమో.